ఇక్కడ సంగవిలో మేము కారు తీసుకున్నాం, కొత్తది పంచ్ కారు. సీట్ కవర్స్ అవి వేద్దామని వచ్చాము. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మా బాబు ద్వారా మాకు గిఫ్ట్ అనమాట. బాబు కొనిపెట్టాడు కారు మాకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసి వస్తున్నారు. గబగబా మాకు కొంచెం తొందరగా చేయండి అని అన్నా. దేవాదేవుడు మాకు ఇచ్చినటువంటి కారు 3వ కారు గిఫ్ట్. దేవుడు కృపను బట్టి మరి కారు కొనుక్కోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఒక పక్కన ఫిలిం వేస్తున్నారు, కారు ఫిలిం వేయించుకుంటున్నాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. చూడటానికి మరి ఎంతో ఇదిగా ఉంది. ఇక్కడ దేవుణ్ణి స్తుతించాలి అని నా మనసులో, నాకు ఎక్కడ కూర్చున్నా దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించాలి అనే తలంపు నాకు. మరి ఆయన ఇచ్చినటువంటి గొప్ప గిఫ్టులు బట్టి ఆయనకి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వీళ్ళు కూడా మేము వచ్చిన వెంటనే అటెండ్ అయ్యి గొప్పవన్నీ చక్కగా చేస్తున్నారు వీళ్ళు. ఆయన వెనకాల ఈయనేమో బ్యాక్ సీట్స్ చేస్తున్నారు. వెనక సీట్లు 3 సీటర్స్వి. ఇక వీళ్ళిద్దరేమో ఫ్రంట్ సీట్స్ 2 చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనితనం చూడండి, ఎవరి పని వాళ్ళది అన్నట్టు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి చక్కగా అన్నీ చేయడానికి వాళ్ళకి ఎంత తెలివి జ్ఞానమో చక్కగా ఒక్కొక్కటి ఎలా ఫిక్స్ చేయాలి ఏంటో కదలకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దేవుని కృప మా పక్షంగా ఎంత అత్యధికంగా దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ మా పక్షంగా ఉంది. మేము అంతకుముందు ఫస్ట్ కారు 2008లో కొన్నాము. 2010లో కొన్నాము. 2015లో దాన్ని తీసి ఆల్టో LXI కారు, రెడ్ కారు. అప్పుడు ఆ కారు చాలా చక్కగా నాకు చిన్నగా చక్కగా డ్రైవింగ్ చాలా ముద్దుగా చాలా బాగుండేది. తర్వాత ఆ కారు 2015లో తీసేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 15లోనే మా పాప పెళ్ళికని ఇంకొక రిడ్జ్ కారు కొనుక్కున్నాం. అది కొంచెం పెద్దది, కూర్చోటానికి కూడా చక్కగా ఎత్తు మీద ఉన్నట్టుగా కంఫర్టబుల్గా ఉండేది. రిడ్జ్ కారుని అనుకోకుండా 10 సంవత్సరాలు వాడటం జరిగింది. అది పరిచర్యకి వాడటం జరిగింది రిడ్జ్ కారు. ఆల్టో LXI అయితే అంత అప్పటికి నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను, డ్యూటీలు అయ్యే సరిపోయేది, అక్కడికి వెళ్ళేదాన్ని కాదు, పరిచర్యకి వాడలేదు. కానీ రిడ్జ్ కారు మాత్రం చాలా చక్కగా పరిచర్య నిమిత్తం వాడటానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మళ్ళీ ఈ కారు కొనుక్కోవడంతో మా బాబు ఇంకా కారు తీసేయండి అమ్మ అని చెప్పి తను మాకు ఈ కారు కొనిపెట్టాడు. మా బాబు ఇచ్చిన గిఫ్ట్, మా బాబుని దేవుడు దీవించాలి. మా వాళ్ళు అన్నీ అడిగారు ఎలా ఉంది ఏంటి కారు అన్ని ఫొటోస్ పెట్టమని. పిల్లలు చిన్న పిల్లలు పెరిగి పెద్దయ్యి మనకి ఉపయోగపడేటట్టుగా దేవుడు మరి చేసినందుకు ఆ దేవుడికి అన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కారు చూపించేది ఎందుకనంటే దేవుడు ఇచ్చిన కారు అని చెప్పి దాని నిమిత్తం చెప్పడం జరుగుతుంది. నేను ఎప్పుడు సంగవి షాప్లోనే వేసుకుంటాను, ఏది అవసరం వచ్చినా కూడా. అందుకే ఇక్కడికి ఈ షాప్కి వచ్చాం. ఈ కారుకి కెమెరా, బ్యాక్ కెమెరా ఇవి కూడా ఉన్నాయి. బ్యాక్ చేసుకోవాలంటే ఇదివరకు మామూలుగా చూసుకుంటూ అద్దాల్లో చేసేవాళ్ళం. ఇప్పుడైతే కంఫర్టబుల్గా అన్నీ చేసుకోవడానికి చక్కగా మోడల్ బాగుంది. దేవునికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.